హలో అండి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా, నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను కూడా సాటర్డే రోజు వెళ్ళాను. ఆల్మోస్ట్ 5:30కి అలా బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 7 అయ్యింది. అంత ట్రాఫిక్ ఉంది. 2 వీలర్ మీద వెళ్ళాను. మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. మెట్రోలో వెళ్తే గాంధీ భవన్ దగ్గర దిగాలి. నేను గాంధీ భవన్ ఫస్ట్ గేట్ నుంచి వెళ్తాను అనమాట. ఎప్పుడు కూడా అక్కడ బయట చాలా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి. ఇవంతా బయట ఉన్న స్టాల్సే నేను ప్రెసెంట్ చూపించేవైతే. ఇక్కడ రకరకాల ఆక్సిడైజ్ జ్యువెలరీ కానివ్వండి, గవ్వలతో జ్యువెలరీ ఇలాంటివి చాలా బాగుంటాయి. చాలామందికి క్రేజీ ఉంటారు కదా ఆక్సిడైజ్ తీసుకోవాలి అని చెప్పి. ఆన్లైన్లో కూడా ఉంటాయి ఆక్సిడైజ్ జ్యువెలరీ. కానీ ఇలాంటి చోట్ల తీసుకుంటే కొంచెం బార్గెయిన్ చేస్తే తక్కువ రేట్కి ఇస్తారని నా ఒపీనియన్. ఎస్పెషల్లీ లోపల కంటే బయట అయితే కలెక్షన్ చాలా బాగుంది అని అనిపించింది నాకైతే. కలెక్షన్ అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా అలా అనిపించింది అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా నేను ఎప్పుడు ఏమీ కొనను. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం నాకు తక్కువ ప్రైస్ అనిపించింది కాబట్టి కొన్నాను. అవి ఏమేమి కొన్నాను అనేది చూపిస్తాను. ఇది నాకు తెలిసి 3rd ఇయర్ అనుకుంటా నేను వెళ్ళబట్టి. కానీ నేను ఎప్పుడు ఏమీ కొనలేదు అక్కడ. నాకు ఎప్పుడు ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తాయి. ఇలాంటివి నా ఒపీనియన్లో ఏంటి అని అంటే చూడ్డానికి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటాను. నాకు చూడడం అంటే చాలా ఇష్టం బేసిక్గా. ఇదేనే కాదు, ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరిగితే కూడా జస్ట్ అక్కడ ఏమున్నాయి ఏంటి అనేది చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్తాను అనమాట. అలాగే ఈరోజు కూడా వెళ్ళాను క్యాజువల్గా. కానీ కొంచెం మంచిగా అనిపించినాయి. కొన్ని అయితే చాలా బాగున్నాయి. అవి ఏంటి అనేది నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తా. ఇవన్నీ కీ చైన్స్ 100 రూపీస్. ఇప్పుడు నేను ఆక్సిడైజ్ చూపించాను కదా, అవి 80 రూపీస్ 60 రూపీస్ అలా స్టార్టింగ్ ఉన్నాయి. బ్రేస్లెట్స్ చూపించాను కదా, ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్స్, దీనికంటే ముందర అవి ఏదైనా కానీ 100 రూపీస్ అంట. మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ బయట అనమాట. ఇదైతే డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి అనమాట. మనం ఇలాంటి బొమ్మలు చూస్తాం కదా, ఊగుతూ ఉంటుంది. ఇది 250 రూపీస్ అంట. పాపం పిల్లలు, చిన్నపిల్లలు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని అనిపిస్తుంది నాకు బేసిక్గా. ఇది వచ్చేసి మగపిల్లలు సైడ్స్కి పెట్టుకుంటారు కదా గడియారం, వాచ్ చేతికి పెట్టుకునేది కాకుండా సైడ్కి పెట్టుకునేదంట. బాగుంది, ఫస్ట్ టైం చూశాను నేను ఇది. ఇవి క్యాజువల్గా స్లింగ్ బ్యాగ్స్ అలాంటివి అనమాట. పెద్ద పెద్ద బ్యాగులు కూడా ఉన్నాయి చూసారా. నాకు తెలిసి పెద్ద బ్యాగులు 250 రూపీస్ అనుకుంటా. నేను అయితే ప్రైసెస్ అడగలేదు, బయటే కదా ఇది. ఇక్కడ బాందిని డ్రెస్సెస్ కూడా ఉన్నాయి బయట. ఇవి 450 రూపీస్ చెప్పారు. కానీ చున్నీ అయితే చాలా చిన్నగా ఉంటుందండి. అంటే ఒక 1.5 మీటర్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, అంతే. 450 రూపీస్ అంట. ఇక్కడ స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఏదైనా కానీ 150 రూపీస్ అంట. కొన్ని అయితే నాకు చార్మినార్, జేఎన్టీయు, జనరల్ బజార్ స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా, అక్కడే బాగుంటాయి అని అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ ఒక చైన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అది నేను ఆ పర్టికులర్ వీడియో వచ్చినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు చూసారా. నేను 7 o'clock వెళ్ళాను. ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయిపోయిందనమాట. 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి January 1st నుంచి February 15th వరకు ఉంటుందంట. నేను చెప్పాను కదా, గాంధీ భవన్ ఫస్ట్ గేట్ నుంచి వెళ్ళాను. దీని పేరు నుమాయిష్. ఎందుకు ఈ పేరు పెట్టారనేది నాకు కూడా తెలీదు. కాకపోతే చాలామందికి నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది చాలా ఫేమస్ ప్లస్. నాంపల్లి ఎగ్జిబిషన్ ఎప్పుడు జాన్లో జరుగుతుందని చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకో ఎంట్రన్స్ దగ్గర ఇది. ఈ వస్తువులు తీసుకెళ్ళకూడదు అని అన్నారు. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ ఎంట్రన్స్ ఫీజ్ అనమాట. గూగుల్ పే, ఫోన్పే చేయడానికైతే ఆప్షన్ లేదు. కాకపోతే ఒక QR కోడ్ స్కాన్ చేసి మనం టికెట్ ఆన్లైన్లో తీసుకోవచ్చు అనమాట. కానీ దానికంటే కానీ ఇలా 50 రూపీస్ డబ్బులు కట్టేసి లోపలికి వెళ్ళడమే మేలు. ఎందుకంటే అక్కడ అసలు నెట్వర్కే లేదు. మొబైల్ నెట్ అసలు రాదు వాళ్ళకి. పాపం వైఫై ఉండదు. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి సేమ్ నుమాయిష్ వీడియోలోనే ఒకసారి చెప్పాను, అస్సలు నెట్వర్క్ ఉండదు, డేటానే ఉండదు అనమాట. చాలా చిరాగ్గా ఉంటుంది. క్యాష్ పట్టుకుని వెళ్ళడం ప్రిఫరబుల్. ఈసారి నుమాయిష్లో నేను చూసింది మెయిన్గా బెడ్షీట్స్ అయితే ఎంత కలెక్షన్ ఉందో
రీజనబుల్ ప్రైసెస్, క్లాత్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ బాందిని ఇది ఏమంటారు, బాతిక్ ప్రింట్స్ నైటీస్ ఉన్నాయి, ఇవి కూడా బాగున్నాయి. అలాగే ఒక డ్రెస్ మెటీరియల్స్ అనమాట, బాతిక్ ప్రింట్ కాదు అది, డ్రెస్ మెటీరియల్స్ కలంకారీ డిజైన్ లాగా ఉన్నాయి. ఇగో ఇవే అనమాట. ఇవైతే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. ఈ డ్రెస్ మెటీరియల్స్ 600 అంట. చూసారు కదా, ఫిక్స్డ్ ప్రైసెస్, రేట్లు తగ్గించము అని అయితే ముందరే చెప్పేస్తున్నారు వాళ్ళు. కాకపోతే మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. బెడ్షీట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఈసారి. ఎస్పెషల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే దుప్పట్లు, అలాగే కప్స్ ఇలాంటివి ఎక్కువ కొనుక్కుంటారని నా ఒపీనియన్. బట్టలు అయితే ఎన్ని రకాల బట్టలు ఉన్నాయో, కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ బట్టలు కొనుక్కుంటాం కంటే బయట షాప్స్లో కొనుక్కుంటాం నయము. ఎందుకంటే చాలా ప్రైసెస్ ఉన్నాయి, హై ప్రైసెస్ అనమాట. ఎగ్జాంపుల్ 100 రూపాయలు చెప్పారు అనుకోండి వాళ్ళు, మనము 30 రూపాయలకో 35 రూపాయలకో అడగాలి. అంత రేటు డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. పర్టికులర్గా ఆడపిల్లల బట్టలు, నేను బేసిక్గా మగపిల్లల బట్టలు అంత ఎక్కువగా చూడను, అంత వీడియోస్ కూడా తీను. ఒక్కసారి తీసాను, అది కూడా చందన బ్రదర్స్ది. సో ఈ బట్టలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, బై వన్ గెట్ వన్ ఫ్రీ పెట్టాడు. ఇవన్నీ ఏదో చున్నీలు ఉంటాయండి, కానీ నాకు వేస్ట్ అనిపించింది ఈ క్లాత్ అయితే. బాగల్పూరి చున్నీలు, బాగల్పూరి అయితే చాలా బాగుంటాయి, కానీ అదేంటో అస్సలు బాగాలేదు ఇవి. అందుకే బై వన్ గెట్ వన్ పెట్టుంటాడేమోలే అని అనుకున్నా. కలర్స్ అయితే కొంచెం పర్వాలేదు, కానీ ఏంటో అది పాత మెటీరియల్ లాగా అలా అనిపించింది అనమాట. ఇది వచ్చేసి షూస్. యాక్చువల్గా ఈ షూస్, ఇలాంటి చెప్పులు మనకి చార్మినార్లో కూడా ఉంటాయండి. చార్మినార్ కంటే ఇక్కడ అంత ఎక్కువేమీ ఉండవని నా ఒపీనియన్. చార్మినార్లో ఇలాంటి షూస్ అయితే చాలా ఉంటాయి. జనరల్ బజార్, జేఎన్టీయూ అక్కడ లేకపోయినా కానీ చార్మినార్లో అయితే రకరకాల షూస్ అండ్ చెప్పులు, గాజులు ఇలాంటివి అయితే చాలా ఉంటాయి. మీషో ట్రెండింగ్ గౌన్ ఒకటి చూపిస్తానండి ఇప్పుడు. ఇవైతే మీషోలో చూసి ఫస్ట్ టైం అబ్బా ఎంత బాగున్నాయో అని అనుకున్నాను. 500 రూపీస్, ఎక్సెల్ వరకు ఉన్నాయి. ఎంత బాగున్నాయో, చాలా పలుచగా ఉన్నాయి, కానీ 500 రూపీస్ అంట. ఓన్లీ వీనెక్ ఉంది, 2 రంగులు ఉన్నాయి, వైలెట్ అండ్ క్రీమ్ కలర్. ఎందుకో ఇవి తీసుకుంటే కూడా అందరూ మళ్ళీ ఇవే వేసుకుంటారు, మనం కూడా అందులో ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. బేసిక్గా ఇలాంటివి భలే ఉంటాయి కదా, దట్టు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అని అనిపించింది లేండి. ఇవి వచ్చేసి మనకి పార్టీ వేర్ బట్టలు వేసుకుంటారు కదా, అలా ఉన్నాయి. ఇవి కూడా అంతే, 500 to 600. ఈ షాప్ వచ్చేసి పర్టికులర్గా కాశ్మీరీ వర్క్ ఉంటుంది కదా, కాశ్మీరీ వర్క్ దుప్పట్లు అనమాట. దుప్పట్లే కాదు, ఈ కొట్లో, అంటే కొట్టు కాదులేండి, షాపు. ఈ షాప్లో డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి, కానీ కాశ్మీరీ వర్క్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఇవన్నీ మనం కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో బేసిక్గా. ఈ వర్క్ వల్లనే వాళ్ళకి అంత డిమాండ్ అనమాట. పర్టికులర్గా ఆ ప్రైస్ కూడా ఈ పర్టికులర్ వర్క్ కోసమే అని నా ఒపీనియన్. ఇది ఎక్కడ ఏ ఎగ్జిబిషన్ అయినా కానీ కాశ్మీరీ వర్క్ ఉంది అని అంటే చాలా ప్రైజెస్ చెప్తారు వాళ్ళు. మరి చాలా దూరం కదా కాశ్మీర్ మనకి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఇంత రేట్లు చెప్తారా, మరి లేకపోతే నిజంగానే అంత డిమాండ్ ఉండి చెప్తారనేది నాకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే ఇవేంటో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవని నా ఫీలింగ్ అనమాట. బెడ్షీట్స్, ఇవి బెడ్షీట్స్, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లైట్ కలర్, డార్క్ కలర్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పాను కదా, బెడ్షీట్స్ చాలా బాగున్నాయి అని చెప్పి. అసలు ఎంత మెత్తగా ఉందో ఇది. కింగ్ సైజ్ బెడ్షీట్ 9x9 అంట. ఇవి జస్ట్ 600 రూపీస్. 3 పిల్లో కవర్స్ ఇస్తారు. ఇప్పుతున్నారు కదా, ఎంత బాగుందో, చాలా మెత్తగా ఉంది దుప్పట్లు అయితే. ఈసారి బెడ్షీట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని నాకు అనిపించింది ఇక్కడ. అలాగే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, అవి కూడా బాగున్నాయి. కాకపోతే ప్రైజెస్ అయితే చాలా టూ మచ్గా చెప్తున్నారండి. బాందిని ఇవన్నీ కూడా, ఇవి క్రష్డ్ ఉంటాయి కదా, మనం ఎడదీసుకొని మళ్ళీ ఐరన్ చేయించుకొని అప్పుడు ఇవ్వాలి టైలర్కి కుట్టడానికి. ఇవి వచ్చేసి మెటీరియల్స్, ఇవి వచ్చేసి బాందిని మెటీరియల్స్. ఇవి కూడా 600 అనమాట. నా ఫేవరెట్ కోటా బట్టలు అనమాట ఇవి. కోటా ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉంటుంది కదండి,
కోటాలో ఎప్పుడు లైట్ వెయిట్సే చూస్తాను నేనైతే. చాలా బాగుంటుంది కోటాలో బట్టలు. 1950 రూపీస్ అంట ఈ డ్రెస్ మెటీరియల్ ఒక్కొక్కటి. కానీ కోటా మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అసలు కోటా అంటేనే ఒక డిఫరెంట్ లుక్ ఉంటుందని నా ఫీలింగ్. ఇలాగ థ్రెడ్ వర్క్, జెరీ ఉన్న బార్డర్లో ఉన్న చీరలు. నా ఒపీనియన్ ఏంటి అని అంటే చిన్నపిల్లలకి ఇవి నచ్చవు అని నేను అనుకుంటున్నాను. కానీ పెద్దోళ్ళకి అంటే నా ఏజ్ వాళ్ళకి డ్రెస్సెస్ కంటే శారీస్ తీసుకోవడం బెస్ట్. ఇంత ప్రైసెస్తో నేనైతే అసలు వేసుకోను ఆఫీస్కి. మోరోవర్ ఇవన్నీ దాసామనుకోండి పిట్లు పోతాయి. అందుకని చెప్పేసి చీరలు కొనుక్కోవడం నయమని నా ఒపీనియన్, ఎస్పెషల్లీ కోటాలో. ఫర్ ద ఫస్ట్ టైం నేను నుమాయిష్లో ఇవి చూశానండి. ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా గాజు బొమ్మలు అన్నమాట. డెకోర్ పీసెస్. ఎవరైతే ఇంటీరియర్ డెకోర్ బాగా చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇవైతే చాలా బాగా నచ్చుతాయి. ఇవి వచ్చేసి గాజు పెన్నులు. ఇవన్నీ కూడా గాజుతో చేసిన ఐటమ్సేనంట. దట్టు హ్యాండ్ మేడ్. అందుకని చెప్పేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఈ పెన్ ఒక్కొక్కటి 100 రూపాయలు. దానికి నిబ్బు ఉంటుంది కదా, అది డైరెక్ట్ తీసుకుని పెట్టేసుకోవచ్చు. అంటే రీఫిల్ వేసుకోవడానికి నిబ్బు దగ్గర ఓపెన్ ఉంది, డైరెక్ట్ లాక్కుని పెట్టేసుకోవచ్చు అనమాట. దీనికి వెనకాల వచ్చేసి ఒక్కొక్క అంటే పీకాక్స్ కానివ్వండి, హార్సెస్, ఫిష్, ఇలాగా రకరకాలు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. వీళ్ళు పర్టికులర్గా హైదరాబాద్లోనేనంట. ఇక్కడ రాధాకృష్ణుల్ని చూసారా, ఇది 1200 అంట. అమ్మో అనిపించింది నాకు. కానీ ప్రైజెస్ బాగున్నాయి. కానీ మెటీరియల్ అయితే సూపర్ ఉంది. ఏదైనా అంతే కదా, హ్యాండ్మేడ్ అంట. పర్టికులర్గా ఇవి షో పీసులు. ఇవి వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు. వీళ్ళు కార్డు కూడా ఇచ్చారు నాకు. బాగున్నాయి. ఇక్కడైతే కొంచెం ఇలాంటివన్నీ చూడడానికి చాలా మంచిగా కనిపిస్తాయి. కొంచెం సెన్సిటివ్ పీసెస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి వీటిని. నేను స్టార్టింగ్లో కొంగల్లాగా ఉన్నాయి కదా, అవి 4 పీసెస్ 250 రూపీస్ అంట. ఇవి ఇయర్ రింగ్స్ ఏదైనా కానీ ఒక్క సెట్ 100 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. కానీ ఇవి కింద పడింది అని అంటే పగిలిపోతాయి. కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలన్నమాట. నేను మీకు చెప్పాను కదా జేఎన్టీయూలోనే తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఇగో ఇవి ఇన్విజిబుల్ చైన్స్ అనమాట. జేఎన్టీయూలోనే తక్కువ ప్రైజెస్ ఉన్నాయండి. 350, 450, 550 అలా ఉన్నాయి. ఇక్కడైతే ఏకంగా లాకెట్ ఉన్న చైన్స్ అయితే 650, 750 అలా చెప్తున్నారు. నాకైతే అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ ఇలా డెకోర్ చేస్తారు. చెట్లుకి కూడా లైటింగ్ పెట్టేస్తారనమాట ఇక్కడ. ఇది గేట్ నెంబర్ 2. ఒకసారి అయితే ఇలా వచ్చాను, కానీ నాకేంటో ఆ ఇయర్ అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అనమాట. ఇది నా గాంధీ భవన్ ఫస్ట్ గేట్ నుంచి ఎంటర్ అయిన వెంటనే స్ట్రెయిట్ రోడ్లో అనమాట నేను మీకు ఇవన్నీ చూపించేది. అసలు బట్టలు అయితే విపరీతంగా ఉన్నాయి. పిల్లలకి, చిన్నపిల్లలకి ఈ వాచెస్, క్యాప్స్, మగపిల్లలకి ఎస్పెషల్లీ ఇలాంటివంటే ఇష్టం కదా, జస్ట్ స్టైల్ కోసము. అద్దాలనివ్వండి, అంటే స్పెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. గేట్ నెంబర్ 2 ఆపోజిట్లో ఇవి ఉన్నాయి అన్నమాట. అదేంటో కానీ ఇది వరకు ఎక్కడ పడితే అక్కడ చెవులీలు, గాజులు ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటో అసలు అవేమీ కనిపించట్లేదు నాకు. ఏంటో ఈ ట్రెండింగ్ గౌన్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉందండి. కానీ ఈసారి ఈ గౌన్స్ ఎంతమంది తీసుకున్నారో ఇక్కడ నాకైతే తెలియదు. కానీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ అందరూ ఇవే వేసుకుంటారు చూడండి. అమ్మో మొత్తేస్తుంది మనకైతే. అందుకే నేను కూడా అస్సలు తీసుకోవద్దని డిసైడ్ అయ్యాను. ఇలాంటివి కలంకారీ, పోచంపల్లి, ఇక్కత్, ఇంకా కొన్ని ఉంటాయి కదా కొన్ని మంచి కాటన్స్, అలాంటిలో తీసుకోవడం నయం. కానీ ఇలాంటివి ఎందుకులే అందరూ వేసేసుకుంటారు అని చెప్పి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. దాని మీద మనకి చిరాకు వచ్చేస్తుంది లాస్ట్కి. అసలు బట్టల కొట్లు అయితే ఎన్ని ఉన్నాయోనండి బాబోయ్, చాలా బట్టల కొట్లు ఉన్నాయి. బ్యాగ్స్, చిన్నపిల్లలకి స్లింగ్ బ్యాగ్స్ స్టైల్గా ఉండడానికి ఉన్నాయి. ఈ బ్యాగ్స్ కూడా జేఎన్టీయూలో చాలా తక్కువ అని నేను అనుకుంటున్నా. మీకు గుర్తుందా, జూట్ బ్యాగ్ లాగా ఉంది. ఆ జూట్ బ్యాగ్ ఇక్కడ ఎంత అని అడిగితే 350, 450 అలా చెప్తున్నారు. జేఎన్టీయూలో 250 రూపీస్ అండి. ఇక్కడ వరకు వచ్చి ఇంతమంది జనాల్లో ఇవి కొనుక్కోవాలా అని అనిపించింది. ఇగో ఈ 350, 450 అంట. అక్కడైతే జస్ట్ 250 రూపీస్ అనమాట. నాకైతే జేఎన్టీయూ నయం అని అనిపించింది.
ఇక్కడ ఇలాగా ట్రాక్టర్ కాదులే, ఇది ఒక ట్రైన్ లాగా ఉంటుంది అనమాట. కాకపోతే ఇది ట్రాక్టర్ సౌండ్ వస్తుంది. ఇది ఎక్కితే మొత్తం ఆ నాంపల్లి ఎగ్జిబిషన్ అంతా చూపిస్తారంట. దాని ప్రైస్ ఎంత అనేది నాకు కూడా తెలీదు. ఇది నేను గత 3 years నుంచి కూడా చూస్తున్నాను. ఇవి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇది స్ట్రెయిట్గా వెళ్ళిపోతే గేట్ 3 దగ్గర మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇవి ప్యూర్గా సిరామిక్ ఐటమ్స్ అనమాట. క్రాకరీ యూనిట్, మనం క్రాకరీ యూనిట్స్ ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, అలాంటి వాటికి ఇలాంటివి భలే కనిపిస్తాయండి. ఇప్పుడు పెద్ద బౌల్ ఒకటి చూసాం కదా, అది 2000 అంట. ఎంత క్యూట్గా ఉన్నాయంటే, ఈ గరిటెలు ఉన్నాయి కదా, చిన్న చిన్న స్పూన్స్, ఇవి కూడా సిరామిక్. ఇవి 250 రూపీస్ అంట. కానీ కింద పడినాయి అంటే పగిలిపోతాయి. మీరు కూడా చూసేయండి. షాప్లో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్రాకరీ యూనిట్స్ కాడ్నుంచి గ్లాసులు, షో పీసెస్, అబ్బా ఎంత బాగున్నాయో ఈ షాప్లో అయితే. ఇది చెప్పాను కదా, గేట్ 3 లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఈ షాప్ పక్కనే ఇవి ఉన్నాయి. ఇవి మంచిగా ఉంటాయి, సిరామిక్ పాట్స్. అంటే మనం ప్లాంటర్స్ ఉంటాయి కదా, మనం రోడ్ సైడ్ టెర్రకోటా అలా అప్పుడు కూడా ఇవి చూపిస్తూ ఉంటాను కదా. కానీ ఇక్కడైతే కొంచెం ప్రైజెస్ ఎక్కువే ఉంటాయిలేండి. కాకపోతే ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉందన్నమాట. నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను అనేది మీకు ఏమన్నా ఐడియా ఉంటే ఒక చిన్న గెస్ చేయండి. ఇక్కడైతే ఆయిల్ క్యాన్స్ అలాంటివి చూశాను. కానీ నేను చెప్పాను కదా, గోవింద్ టెర్రకోటకి వెళ్దాము అని అనుకుని, కాకపోతే అక్కడ 1000 రూపాయలు మినిమం స్పెండ్ చేయాలంట. ఇలాంటి వాటిల కాడ అయితే మనం ఏమీ స్పెండ్ చేయక్కర్లేదు. కొన్ని నాకు తక్కువ ఐటమ్స్, తక్కువ ప్రైస్ అని అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఇలాంటిది కూడా ఒకటి తీసుకోవాలి అని ఉంది, కానీ తీసుకోలేదు. అది 250 రూపాయలు చెప్పారు. మనం స్పూన్స్ అవి హోల్డ్ చేసుకోవడానికి అవి బాగా పనిచేస్తాయి. నాంపల్లి ఎగ్జిబిషన్లో కప్స్ అవి చాలా ఫేమస్, బాగా కొంటారని చెప్పాను కదా. ఇగో ఇలాంటి కప్సే. ఇవి 6 కలిపి 100 రూపీస్ అంట. 150 రూపీస్ కొన్ని అయితే. ఇవి వచ్చేసి వేసెస్ అనమాట. ఇవి వచ్చి చిన్న చిన్న జాడీలు 100కి 3 అంట. బాగున్నాయి ఇవి, చాలా మంచిగా అనిపించింది నాకు. పచ్చళ్ళు కొంచెం పచ్చళ్ళు వేసుకొని టేబుల్ మీద పెట్టుకోవడానికి అలాంటివి ఇవి బాగుంటాయి అని అనిపించింది అనమాట.
చిన్న చిన్న బౌల్స్. ఈ బౌల్స్ కూడా మనకి కొన్ని హోటల్స్లో రైతాలు అలాంటివి ఇస్తారు కదా, అలా అనిపించినాయి అనమాట. ఇగో ఇవి వచ్చేసి జాడీలు. ఇవి 100కి 2, 100కి 2 అనమాట. చాలా బాగున్నాయి. కింద వచ్చేసి 100కి 3. ఇదే షాప్ పక్కన ఇగో ఇవి మ్యాట్స్, కార్పెట్స్ ఇవి ఉన్నాయన్నమాట. అసలు నాకు కార్పెట్స్ అంటేనే ఐకియా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచో నేను ఐకియాలో ఒక కార్పెట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంట్లోకి. అయితే నేను కార్పెట్స్ చూస్తుంటుంటే ఈయన పిలిచి ఫస్ట్ ఇవి చూపించండి మా ఐటమ్స్ అని చెప్పేసి ఆయన పిలుస్తున్నారనమాట. ఇక్కడ డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, డోర్ మ్యాట్స్ రకరకాల షేప్స్లో ఉన్నాయన్నమాట. మిక్కీ మౌస్, డోరేమాను ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. బాగున్నాయి. కాకపోతే ఏంటి అని అంటే అంత మెత్తగా లేవు, కొంచెం గట్టిగా ఉన్నట్టు అని అనిపించింది నాకు. చాలా హార్డ్గా ఉన్నాయి. 250, 350 ఆ ప్రైజెస్లో ఉన్నాయి అన్నమాట. ఇవి మిషన్ వాష్ వేసుకోవచ్చో వేయకూడదో నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. నాకు కావాల్సినవి తీసుకుని ఇంక ఇవైతే చికెన్ కర్రీ వర్క్స్. యాక్చువల్గా ఇక్కడ చికెన్ కర్రీ వర్క్ డ్రెస్సెస్ కూడా చాలా ఉంటాయండి. బేసిక్గా చికెన్ కర్రీ అని అంటే లక్నో కదా, అవి బేసిక్గా మనం అక్కడ తీసుకున్న చాలా ప్రైస్ ఉంటాయి. ఇక్కడైతే ఇంకా ప్రైస్ ఉంటాయని నా ఫీలింగ్. కాటన్ మీద, జార్జెట్ మీద బాగుంటాయి చికెన్ కర్రీ వర్క్ డ్రెస్సెస్ కూడా. క్లాసీ లుక్ ఉంటుంది అని నా ఒపీనియన్. చీరలు కూడా ఉంటాయి చికెన్ కర్రీ వర్క్ మీద. ఇవి వచ్చేసి కాటన్ చిన్న టాప్స్, జస్ట్ 250 రూపీస్ అంట. కాటన్ అని అన్నారు కానీ నాకైతే అలా అనిపించలేదు, అందుకే నేనేమీ తీసుకోలేదన్నమాట ఇలాంటివి. ఇంకా ఇవన్నీ అయితే షాప్సే. జనాలు అయితే ఒక్కొక్క చోట అయితే ఎంతమంది ఆగిపోతున్నారో, ఎస్పెషల్లీ ఫుడ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఆ ఫుడ్ దగ్గర అయితే పక్కనే షాప్స్ ఉన్నాయి, బట్టల కొట్లు, ఈ ఫుడ్ ఉంది. ఒక పక్కన జనాలంతా అక్కడ స్టాక్ అంటే ఉండిపోతారు, ఆగిపోయి ఆ ఫుడ్ తింటారు. ఈ బట్టలు కొనుక్కునే వాళ్ళు అబ్బా చాలా క్లమ్జీగా, చాలా బిజీగా, గజిబిజిగా అలా ఉందన్నమాట. బేసిక్గా ఇప్పుడు కూడా కొత్త వైరస్ ఒకటి ఏదో వస్తుంది అని అంటున్నారు కదా, కొంచెం మాస్కులు గట్టా వేసుకొని వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళండి ఎవరైనా వెళ్ళేది ఉంటే. చాలామంది నాలాగే చూసేసి వచ్చేస్తారు. నాలాగే ఎంతమంది ఉంటారు అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే జస్ట్ చూసేసి వచ్చేస్తాను అంతే. ఎప్పుడు ఏమి కొనను, కానీ ఈసారే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ కొట్టు అయితే కంప్లీట్గా వైటే ఉందండి. ఈ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. కొన్ని అయితే హ్యాండ్ పెయింటింగ్ అంట, బాగున్నాయి, బాగా అనిపించింది. దీని ఆపోజిట్లోనే బ్యాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ చూసారా, ఇవి కూడా మనకి పాలికా బజార్లో చాలా ఉంటాయండి బ్యాగుల షాప్స్. ఇవి అక్కడే ప్రైజులు తక్కువ ఉంటాయి, ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, మనం కనుక ఇక్కడ ఏమన్నా తీసుకోవాలి అని అనుకుంటే బాగా బార్గెన్ చెయ్యాలి. చాలా ఎక్కువ చెప్తున్నారు ప్రైజెస్ అయితే. ఇక్కడ ప్రైజ్లు అయితే చాలా ఎక్కువ అని అనిపిస్తుంది నాకు. యాప్కో ఉంటుంది కదా ఏపీలో, అలాగా టెస్కో అనేది ఏదో ఉంది ఇక్కడ. మేబీ అది యాప్కో రిలేటెడ్, అంటే ఇది తెలంగాణ వీవర్స్ ఉంటారు కదా, దానికి సంబంధించిన షాప్ ఏమో అని అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మంచిగా అనిపించినాయి బెడ్షీట్స్. ట్విల్స్ అంటున్నారు కదా ఇప్పుడు, కాళ్ళ దగ్గర వేసుకుంటున్నారు మంచాలకి, అలాంటివి కూడా కొంచెం కనిపించినాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ చెవులీలు, గాజులు ఇలాంటి షాప్స్ ఉండేవి, కానీ ఏంటో ఇప్పుడు తక్కువ కనిపిస్తున్నాయి. మేబీ అది వేరే చోట ఉంటాయి అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే ఏదో హల్వా కూడా ఉండేదండి, డ్రై ఫ్రూట్ షాప్స్ ఉండేవి. ఏంటో ఇప్పుడైతే నాకు ఏం కనిపించలేదు. మేబీ అవి అటు సైడ్ ఉన్నాయేమో. ఎంత తిరిగినా కానీ ఇవే కొట్లు ఉంటాయండి. ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా. ఇదైతే ఓన్లీ కలంకారీ అంట. కలంకారీ టాప్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే లేవు అని అన్నారు. నేను ఒక చోట పోచంపల్లి టాప్ 600 అంట. నేను వాళ్ళకి చెప్పాను పోచంపల్లిలో జస్ట్ 400 అంతే అని అన్నాను అనమాట. అక్కడ పాడేసి వచ్చేసారు వాళ్ళు. కాకపోతే కొంచెం చెప్పాను కదా, బాగా బార్గెన్ చెయ్యాలి, వాళ్ళు బాగా డబ్బులు వేసుకునే ఎక్కువ రేట్లు చెప్తున్నారనమాట. నాకు ఇక్కడ బాగా నచ్చేది వచ్చి ఇదేనండి. ఇదైతే మనకి వాల్ పెయింటింగ్ ఫ్రేమ్స్ కట్టేసి ఉంటాయి అన్నమాట. నాకైతే ఎంత బాగా నచ్చినాయో. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడే చూశాను వీటిని. దీని ఎదురుగుండా వీళ్ళ షాప్ ఉంటుంది అనమాట, ఒక చెట్టు ఎదురుగుండా. దానికి చెట్టుకి ఇలాగ హ్యాంగ్ చేసి పెట్టారనమాట వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. రామ్ పరివార్
వాల్ పెయింటింగ్ కూడా ఉంది. లాస్ట్ టైం కూడా ఉంది రామ్ పరివార్, రాధాకృష్ణులు కానివ్వండి, హనుమంతుడు, వినాయకుడు చాలా బాగున్నాయి తెలుసా. ఇక్కడ వాళ్ళు అసలు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. జస్ట్ ఒక్కటే రామ్ పరివార్ తీసుకుంటాను అని చెప్పి రామ్ పరివార్ ఒక్కటే తీసాను అనమాట. నాకైతే రామ్ పరివార్ది అయితే ఎంత బాగా నచ్చిందో. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి. ఇవి వచ్చేసి దిష్టి తగలకుండా ఉంటాయి అని అంటారు. మరి ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలీదు. ఇవి 220 రూపీస్, 250 రూపీస్ అంట. 220కి వస్తుంది ఫైనల్గా అని చెప్పారు. మ్యాక్సిమం ఎంత తక్కువకి ఇస్తారు అని అడిగితే ఒక చిన్న పాప ఉంది, ఆ అమ్మాయి క్యాలిక్యులేటర్ తీసేసి 200కి వస్తుంది ఆంటీ ఫైనల్గా అని చెప్తుందనమాట. కానీ ఇది ఏ 100కో 120కో ఇచ్చిండుంటే తెచ్చేద్దును. డెకోర్ పీస్ లాగా బాగుంది కదా. మోరోవర్ దిష్టి కూడా తగలకుండా ఉంటుంది అని అంటున్నారు కదా, పెట్టుకుంటే మంచిదే కదా, అందుకని తెచ్చేద్దాం అని అనుకున్నా కానీ ఇవ్వలేదన్నమాట. ఇవి వచ్చేసి వేస్లో వేసుకోవడానికి పేపర్ ఫ్లవర్స్ అనమాట. జనాలు అంత క్రేజీగా ఎందుకు కొంటున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకు నా ఒపీనియన్ చెప్తాను చూడండి. ఇవి పేపర్తో చేశారు, గట్టి పేపర్ అనమాట. ఇవి మనము దుమ్ము పట్టినప్పుడు కడుక్కున్నాం అనుకోండి చిరిగిపోతాయి ఆటోమేటిక్గా. డబ్బులు వేస్టే కదా. ఒక్కొక్క కొమ్మ 20 రూపీస్ అంట. ఎందుకు అంత వేస్ట్ చేసుకోవడము డబ్బులు? ఏదైనా కానీ ఒక్కొక్క కొమ్మ 20 రూపీస్. ఎన్ని కొంటున్నారో తెలుసండి. ఎవరి చేతిలో చూసినా ఇవే అనమాట. ఇవి వచ్చేసి ప్లాస్టిక్. నేను ఆల్రెడీ మా ఇంట్లో వేస్ పెట్టాను కదా, వేస్లో ఒక ప్లాస్టిక్ కొమ్మలు పెట్టాను కదా 2, అలాంటి షాప్ అనమాట ఇది. ఇక్కడ కూడా రకరకాల ప్రైజుల్లో ఉన్నాయి. 20 రూపాయల్లోనూ ఉన్నాయి, 200లోనూ ఉన్నాయి, 2000లో కూడా ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి. బాగున్నాయి. నేను కూడా ఏం తీసుకున్నాను ఇందులో అనేది ఒకటి గెస్ చేయండి. నేను తర్వాత మీకు చూపిస్తాను రేపటి వీడియోలో ఏమేమి తీసుకున్నాను అనేది. కొన్ని అయితే మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది. ఒరిజినల్ ఆర్చిడ్స్ ఉంటాయి కదా, అలా కూడా అనిపించింది నాకు. పర్టికులర్గా ఒక పర్పుల్ కలర్ పువ్వు చూస్తే. ఇంకో ఇలాంటి ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే భలే డెకరేషన్ లాగా అనిపిస్తుంది కదండి. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ ఇవి చూశాను, ఈ ఇయర్ కూడా ఇక్కడ చూశాను, ప్లస్ ఇక్కడ ఒకటి కొన్నాను కూడా. ఎందుకో ఈ పేపర్ ఫ్లవర్స్ నాకు అంత నచ్చలేదు. ఈ ఉయ్యాలలు ఎంత ఫేమస్సో కదా, నాకు భలే ఇష్టం, కానీ మన వెయిట్గా వాగవలేండి. అందుకని చెప్పి నేను వాటి జోలికి అస్సలు పోను అనమాట. ఇక్కడ డెకోర్ పీసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇవి టెర్రకోటా రోడ్ సైడ్ పక్కన కూడా ఉంటాయి కాబట్టి నేను అంత పర్టికులర్గా ఈ షాప్లో అయితే ఏమీ షూట్ చేయలేదన్నమాట. కాకపోతే బొమ్మలు కొలువ టైంలో పనికొచ్చే వస్తువులు అయితే ఇక్కడైతే పక్కా ఉంటాయండి. ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ వచ్చేసి ఒరిస్సా ట్రెడిషన్ జ్యువెలరీ అంట. ఇక్కడ ఇవి చాలా బాగున్నాయి, క్రేజీగా అనిపించింది నాకైతే. పెద్ద పెద్ద పూసల దండలు, పెద్ద పెద్ద నల్ల పూసలు, పెద్ద పెద్ద చాలా మంచిగా ఉన్నాయి. బిల్లల్లాగా ఉండి కొన్ని అయితే అక్కడే చూసుకుంటున్నారనమాట వేసుకుని, వాళ్ళకి సెట్ అవుతున్నాయా లేవా అనేది కొంచెం మంచిగా అనిపించింది ఇవి చూడడానికి నాకు. లాస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్లో చూశాను, షెల్స్ ఉంటాయి కదా సముద్రంలో దొరికే షెల్స్, ఆ షెల్స్తో చేశారనమాట జ్యువెలరీ. అవి కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. ఇవి కూడా యూనిక్గా అనిపించినాయి నాకు. ఇవైతే ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయండి. ఇవి కూడా వుడ్కి సంబంధించింది, కాకపోతే ఇవేమి ప్యూర్ కాదు. ఇవైతే 600, 700, 350, 250 అలా కూడా ఉన్నాయి. కానీ చూసుకొని తీసుకోవాలి. బేరాల మట్టుకి బాగా ఆడాలన్నమాట. పర్టికులర్గా ఇది ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? మొన్నే కదా నేను నిలోఫర్కి వెళ్ళాను. ఇక్కడైతే ఒక ఆఫర్ పెట్టారు వీళ్ళు. 500 గ్రామ్స్ టీ పౌడర్ తీసుకుంటే 250 గ్రామ్స్ ఉస్మానియా బిస్కెట్స్ ఫ్రీ అంట. లాస్ట్కి వీళ్ళు కూడా ఆఫర్ పెట్టేశారు. ఇక్కడ వీళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టేశారు. ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నిలోఫర్ స్టాల్. ఇంకా ఇక్కడ అంతా ఫుడ్కి రిలేటెడ్ ఉన్నాయి చాలా మట్టుకి. బాదం పాలు, చాట్ కానివ్వండి, పిస్తా హౌస్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఈ పక్కన ఉన్నాయి చూసారా ఇవన్నీ చెట్లు అనమాట. చెట్లకి ఇలా డెకరేషన్ చేశారు, బాగా అనిపించింది నాకు.
మంచిగా పెట్టారు కదా లైట్స్ అవన్నీ. ఇంకా ఫుడ్ కూడా ఇక్కడ తినడం కంటే బయట తినడమే మేలు. ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. నేనైతే ఇలాంటి చోట్ల ఏమీ తిననులేండి. ఇవి వచ్చేసి నేమ్ ప్లేట్స్ అనమాట. మన ఎదురుగుండానే రాసేసి మనకి ఎలా కావాలి, ఏం పేరు కావాలి అనేది వాళ్ళే రాసి ఇస్తారనమాట. ఇక్కడ చెక్కలు ఉంటాయి కదా కింద బేస్, ఆ బేస్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎంత బాగా అనిపించిందో తెలుసండి నాకు. ఇవి మన తెలంగాణ వాళ్ళే పెట్టారు. ఇవి వచ్చేసి క్యాండిల్ హోల్డర్స్. ఇందులో రకరకాల బొమ్మలు ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి ఫౌంటైన్స్ అనమాట. రాతి మనకి రోళ్ళు ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట. జెన్యూన్ రాయిలాగా ఇవి చూస్తుంటేనే నాకు తెలుస్తుంది అనమాట. బాగున్నాయి ఫౌంటైన్స్ కూడా. లోపల కూడా ఈ షాప్లో ఇలాంటివి బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా మనకి గోడలకి పెట్టుకోవడానికి, అలాంటి బ్యాక్ డ్రాప్స్ కూడా ఐరన్లోవి చాలా బాగున్నాయి. కాకపోతే ఇవి ఎక్కడైనా ఉంటున్నాయి లేండి. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అని అంటే ఇవి ఎక్కడైనా మనం చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఈ ఐరన్తో చేసిన వస్తువులు అనమాట. ఇవి ఎక్కడైనా మనం చూస్తున్నాము. కాకపోతే నాకు ఇక్కడ యూనిక్గా ఏమనిపించాయి అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఒక అబ్బాయి దాని మీద కూర్చున్నారనమాట. అయితే నేను అది సౌండ్ టెక్ 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 అనే సౌండ్ కొట్టి చూసా. నాకైతే ఫస్ట్ అవి ఏ ఐరన్వే అని అనుకున్నాను నేను, కానీ అది ఐరన్ కాదంట, ఇది ఇత్తడిదంట. నేను ఐరన్ అని అనుకున్నాను సౌండ్ని బట్టి, కానీ ఐరన్ కాదంట, అది ఇత్తడిదంట. అది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. అది ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇత్తడి కూడా ప్రైస్ ఎక్కువే ఉంటుంది కదండి. మనకి ఇది పెద్ద ఇల్లులు ఉండి మంచిగా కాఫీ టైంలో చుట్టూరు కూర్చోవాలి అని అంటే ఈ సీటింగ్ అరేంజ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది కాఫీ టేబుల్, అలాగే 4 చైర్స్ లాగా ఇవి ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ 16,000 to 17,000 ఉంటుంది అని చెప్పేసి అన్నారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. మీకు ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇవి వచ్చేసి మనకి ఇవి ఉంటాయి కదా మన ఇత్తడి వంట. ఇవి వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. ప్లేటింగ్ చేస్తారు కదా ఫుడ్ ఛానల్ వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి. 1,200, 1,500, 1,600, 2,000 అలా ఉన్నాయి ప్రైజులు. అయితే చాలా ఎక్కువ ఉన్నాయని అనిపించింది. కాకపోతే మెటీరియల్ క్వాలిటీ కూడా అలాగే ఉందిలేండి, బాగున్నాయి అవి కూడా. ఇంకా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత ఇవి కనిపించినాయి అనమాట. ఇవి ఏంటి అని అనుకుంటున్నారా? పాత రోజుల్లో అమ్మ వాళ్ళు సూర్యచంద్రులు పెట్టుకునేవాళ్ళు కదా, అవన్నమాట. బాగున్నాయి. ఏదైనా కానీ 50 రూపీస్ అంట. మీకు ఎలా అనిపించింది? ఈసారి నుమాయిష్ అయితే పర్టికులర్గా బెడ్షీట్స్తోనే మంచిగా అనిపించింది నాకు. బెడ్షీట్స్ అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. బార్గెన్ చేస్తే వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే, లేదు అని అంటే లేదు. ఇలా రకరకాల ఐటమ్స్తో మీరు కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.